హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి మా కుక్క అండా కూడా నాకు నోరు రావట్లేదు. మా స్నూపీ అయితే నా కూతురు ఛాయ్ తీసుకొచ్చి అలాగే కుర్చీ మీద ప్రతిరోజు కూర్చుంటుంది అనమాట. కొంచెం ఎండ వస్తుందని చెప్పేసి ఆ పరద కొంచెం పైకి సైడ్కి లేపేసి అలా కూర్చుంటుంది. మా స్నూపీ కూడా ఇంకా వచ్చి ఆమె ఎదురుగా అలా కూర్చొని చూస్తూనే ఉంటుంది. ఆమె లెగిసినంత వరకు. అప్పుడు ఆమెకి ఏమని అర్థమైందంటే ఇంక నేను లేచిపోతే నా సీట్లోకి వచ్చి ఆమె కూర్చుంటుంది అని చెప్పి. ఆమె లెగిసిపోగానే చూడండి, స్నూపీ ఇక్కడ చూడు 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 చూడండి ఎలా చూస్తుంది దొంగ సూపు. ఎంత మంచిగా అనిపిస్తుంది అలాంటి చేష్టాలన్నీ చేస్తే. ఆమెకేం తెలుసు అసలు, ఆమె ఎప్పుడు లెగిసిపోద్దా నేను ఎప్పుడు కూర్చుంటానని చెప్పి ఆమె మూతికి అసలు అలా చూస్తూనే ఉంటుంది. అలాగే రోడ్డు మీద వెళ్తారు కదా మనుషులు, చూడండి అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎవరైనా నార్మల్గా చిన్నపిల్లలు కాకపోతే ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళు మామూలుగా అలా ఊడుస్తుంటారు కదా, ఆ డ్రెస్ చూస్తే ఎందుకో అరుస్తూనే ఉంటుంది. వాళ్ళకి చూసి పైనుంచి అరుస్తుంటుంది. కుక్కలకి ఎన్ని తెలివితేటలు ఉంటే నోరు లేని జీవులకి ఎన్ని తెలివితేటలు ఉంటే నోరును, మరి మనకెన్ని తెలివితేటలు ఉండాలి. కానీ వాటికున్నే తెలివితేటలు నిజాయితీ తెలివితేటలు, మనకున్నవి దొంగ తెలివితేటలు. అందు గురించే మంచిగా వచ్చినప్పుడు చైతి చూడు స్నూపీ ఇక్కడ చూడు. స్మైలీ ప్లీజ్ స్నూపీ, స్మైలీ ఇవ్వు. కింద పడతావు. ఆమెకు వీడియో అంతా ఇష్టం లేదేమో, సైడ్కి వెళ్ళిపోతుంది. ఆమె లెగిసిపోవడము, ఆ సీట్లోకి ఆమె రావడం. ఒకవేళ మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కూడా ఇంకా ఆ కిటికీలో నుంచి అంటే ఆ దీంట్లో నుంచి చూస్తుంది అనమాట కిందకి. స్నూపీ మరి మీ ఇంట్లో కూడా ఉంటాయి కదా మాలాంటి స్నూపీ లాంటి కుక్కలు మీ ఇంట్లో కూడా ఉంటాయి. ఇలాగే అల్లరి చేస్తాయా? నాకైతే ఇలా అల్లరి చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది మా స్నూపీ. బంగారు తల్లి. చూడండి.